నీ చేతిలో రొట్టెను నేనయ్యా, వీరువు యేసయ్యా. నీ చేతిలో రొట్టెను నేనయ్యా, వీరువు యేసయ్యా. మాటలు జోలికి పోవచ్చు కనుక నీతిమంతుని ప్రార్థన దేవుడు ఆలకిస్తాడు. నిజముగా మొరపెట్టు వారికి ఆయన సమీపముగా ఉన్నాడు. ఆయన మన పాపములను ఆయన రక్తములో కడిగి వేశాడు. ఆయన వీపు వెనకాల పాడేశాడంట. మళ్ళీ చూడు, నీ వీపును నువ్వు చూసుకోగలవా? నీ వీపును నువ్వు అర్థంలో తప్పితే నీకెంతటి నువ్వు చూసుకోలేవు. అలాగే ఆయన పాపములను కూడా, మన పాపములను కూడా ఆయన వీపు వెనకాల పడేశాడు. మరి తండ్రే దేవుడే అంతగా క్షమిస్తే ఆయన ప్రేమను పొందుకున్న మనం ఏ విధంగా క్షమించాలి? ఆయన క్షమించినప్పుడు మనం కూడా క్షమించాలి. ఆయన రక్తములో మన పాపములను కడిగేసుకోవాలి. నీతి వస్త్రాన్ని మనం ధరింపజేసుకోవాలి. హల్లెలూయా, హల్లెలూయా. ఆయన ప్రతి ఒక్కరిని ప్రేమించే దేవుడు, ప్రతి ఒక్కరిని క్షమించే దేవుడు. మనం అడగాలి, నోరు తెరిచి అడగాలి, ప్రభువా నన్ను క్షమించు, నీవు వ్యతిరేకంగా పాపములు చేశాను, మా అపరాధములను మేము క్షమించినట్లు మా అపరాధములను క్షమించమంటున్నాం. కానీ మన అపరాధం మనం క్షమించట్లేదు. ఇంకా క్షమించుకుంటానే దేవుడిని అడుగుతున్నాము. మనం మన పాపాలను క్షమించమని అడుగుతున్నాం. కనుక దయచేసి ఆ విధంగా ఉండొద్దు. మనం వాక్య రీతిలో ఉంటాం. ఎవరైతే తగ్గించుకుంటారో వారు హెచ్చింపబడతారని దేవుడు వాక్యము సెలవిస్తూ ఉంది. ఎవరు ఆయన నామము నిమిత్తము నిందపడతారో వారిని దేవుడు గొప్పగా హెచ్చిస్తాడని సెలవిస్తూ ఉంది. కనుక నీ హృదయంలో ఉన్నటువంటి సమస్య పోవాలా, నీ మనసుకు శాంతి కావాలా, నెమ్మది కావాలా, నీ క్షమాపణ అడిగి దేవుని మీద ఆధారపడు. దేవుని మీద నీ సమస్యలన్నీ కూడా ఆయన మీద వేయి. ప్రభువా నా తోటి సహోదరిని క్షమించు అని మనం ప్రార్థన చేద్దామా? హల్లెలూయా, హల్లెలూయా. ప్రతి ఘోర పాపమును కడుగు మన యేసయ్యా రక్తము. ప్రతి ఘోర పాపమును కడుగును మన యేసయ్యా రక్తము. బహు దుఃఖములో మునిగెనే చెమట రక్తముగా మారెనే. బహు దుఃఖములో మునిగెనే చెమట రక్తముగా మారెనే. యేసు రక్తము, రక్తము, రక్తము. యేసు రక్తము, రక్తము, అమూల్యమైన రక్తము, అమూల్యమైన రక్తము, నిష్కళంకమైన రక్తము, అమూల్యమైన రక్తము, నిష్కళంకమైన రక్తము. యేసు రక్తము, రక్తము, రక్తము. హల్లెలూయా. యేసు రక్తము, రక్తము, రక్తము. మనసాక్షిని శుద్ధి చేయును మన యేసయ్యా రక్తము. మనసాక్షిని శుద్ధి చేయును మన యేసయ్యా రక్తము. మన శిక్షను తొలగించెను, క్షమాపణనే పంపించెను. మన శిక్షను తొలగించెను, సంహారమునే పంపించెను. యేసు రక్తము, రక్తము, రక్తము. యేసు రక్తము, రక్తము, రక్తము. అమూల్యమైన రక్తము, నిష్కళంకమైన రక్తము.
నిష్కళంకమైన రక్తము మహాపరిశుద్ధ స్థలములో చేయును మన యేసయ్యా రక్తము మహాపరిశుద్ధ స్థలములో చేయును మన యేసయ్యా రక్తము మన ప్రధాన యాజకుడు మనకంటే ముందుగా మన ప్రధాన యాజకుడు మనకంటే ముందుగా వెళ్ళెను యేసు రక్తము 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 యేసు రక్తము 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 అమూల్యమైన రక్తము నిష్కళంకమైన రక్తము అమూల్యమైన రక్తము నిష్కళంకమైన రక్తము యేసు రక్తము 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 యేసు రక్తము 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 ఎబినేజరే ఎబినేజరే ఇంతవరకు ఆదుకున్నావు ఎబినేజరే ఎబినేజరే ఇంతవరకు ఆదుకున్నావు నన్ను ఇంతవరకు ఆదుకున్నావు నిన్ను పూర్ణ బలముతో ఆరాధించు నిన్ను పూర్ణ బలముతో ప్రేమించేదను నిన్ను పూర్ణ మనసుతో ఆరాధించు నిన్ను పూర్ణ బలముతో ఆరాధన 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 ఎల్రోయి ఎల్రోయి నన్ను చూచావే వందనమయ్యా ఎల్రోయి ఎల్రోయి నన్ను చూచావే వందనమయ్యా నీవు నన్ను చూచావే వందనమయ్యా నిన్ను పూర్ణ మనసుతో ఆరాధిస్తూ నిన్ను పూర్ణ బలముతో ప్రేమించేదను నిన్ను పూర్ణ మనసుతో ఆరాధన 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 యెహోవా రఫా యెహోవా రఫా స్వస్థపరచవే వందనమయ్యా యెహోవా రఫా స్వస్థపరచవే వందనమయ్యా మనసుతో నిన్ను మనసుతో ఆరాధన ఆరాధన ఆరాధన
మనకున్న బలము చేత, మనకున్న సమస్తమైనటువంటి ప్రతి దాని చేత ఆయన్ని ఆరాధించాలి. నీకు గొప్పదని ఏదనుకుంటున్నావో దాని చేత ఆయన్ని ఆరాధించాలి. నీకు శరీరము గొప్పదా, శరీరంతో ఆయన్ని ఆరాధించు. నీకులో ఉన్నటువంటి ఆత్మ గొప్పదా, ఆత్మతోనూ మనం ఆరాధించాలి. ఎందుకనంటే నేను ఆత్మతోనూ ఆరాధించును, మనస్సుతోనూ ఆరాధించును, నా శరీరంతో కూడా ప్రభువా నేను ఆరాధించదనయ్యా. ఎందుకనంటే నా శరీరాన్ని తండ్రి నాయన నీ కొరకు ఒక బలియాగంగా నాయన అర్పించడానికి నేను సిద్ధముగా ఉన్నాను తండ్రి అని ప్రతి ఒక్కరు కూడా మనం ఆరాధన చేద్దాం. నిన్ను సృజించిన వాడు, నిన్ను చూచిన దేవుడు, తల్లి గర్భములో రూపింపబడక మునిపే నిన్ను చూసిన దేవుడు. నీ మీద అధికారము కేవలం దేవునికి మాత్రమే ఉంది. కానీ నిన్ను స్వేచ్ఛగా బ్రతకడానికి నీకు ఆయన సమయం ఇచ్చాడు, నీకు సమయం ఇచ్చాడు, ఛాన్స్ ఇచ్చాడు, ఆయన అవకాశం ఇచ్చాడు. కానీ ఆయనను తృణీకరిస్తున్నావు. సృష్టిని సృష్టించినటువంటి దేవుణ్ణి మరిచి ఆ సృష్టిని నువ్వు పూజిస్తూ ఉన్నావేమో. ఒకవేళ నీ బిడ్డలను ఒకవేళ విగ్రహంగా తండ్రి నువ్వు ఒకవేళ ఏర్పాటు చేసుకుంటున్నావేమంటే విగ్రహాన్ని వలె నువ్వు ఆయన కన్నా ఎక్కువగా నువ్వు ప్రేమిస్తున్నావేమో. ఆయన మాత్రమే మనం ప్రేమించాలి. మన బిడ్డలు కానీ, మన బంధువులు కానీ, నా తల్లి కానీ, తండ్రి కానీ ఎవరు మనకు ఎక్కువ కాదు. ఆయనే ప్రయారిటీ, ముందు ఆయనే, ఆయన తర్వాత తమ సమస్తము. ఎందుకనంటే ఆయన నీ కొరకు సమస్తాన్ని ఇచ్చాడు. తండ్రితో కూడా కూర్చుండవలసినటువంటి గొప్ప భాగ్యాన్ని వదిలేసుకుని ఈ భూమి మీద నీ కొరకు, పాపివైన నీ కొరకు చనిపోవడానికి, ఆయన రక్తం కార్చడానికి, పిడిగుద్దులు గుద్దబడ్డానికి, ఉమ్మి వేయబడ్డానికి, నిందలు భరించడానికి, సిలువను మోయడానికి, ముళ్ళను గుచ్చుకోవడానికి నీ కొరకు ఆయన వచ్చాడు. ఆయన ప్రేమను జ్ఞాపకం చేసుకున్నావా? నీ ప్రియుడు నిన్ను ఒకవేళ ఎక్కువగా ప్రేమిస్తున్నావు నువ్వు భావిస్తున్నావేమో. నీ ప్రియురాలు ఒకవేళ ఎక్కువగా నేను ప్రేమిస్తున్నా నువ్వు భావిస్తున్నావేమో. నీ తల్లి, నీ తండ్రి వారికన్నా ప్రేమ లేదని అనుకుంటున్నావేమో. అంతకన్నటువంటి గొప్ప ప్రేమ యేసయ్యది. ఆయన వర్ణించి వెళ్ళిపోతూ ఆయన ఆత్మను, ఖాయమైన ఆత్మను ఆయన ఇక్కడికి పంపించి వెళ్ళాడు. ఆత్మకు, పరిశుద్ధ ఆత్మకు అప్పచెప్పి వెళ్ళాడు. ఆయన ఏమన్నాడంటే, నేను ప్రధాన యాజకుడను, మీ కొరకు నేను తండ్రి దగ్గర వేడుకుంటాను, నేను అడుగుతాను, ప్రభా నాయన నువ్వు నన్ను ప్రేమించినట్టే వాళ్ళని కూడా ప్రేమించయ్యా. వాళ్ళు నన్ను నమ్మారు కనుక ప్రభా నేను నీలో ఉన్నట్టుగా వారిని కూడా నాలోనికి నాయన రప్పించయ్యా. ఇలా ప్రార్థన చేశాడు ఆయన. అంటే ఆయన ప్రేమ ఎంత గొప్పదో నువ్వు అర్థం చేసుకున్నావా? ప్రేమించదని అధికముగా పాట పాడుతూ మనం ఒకవేళ మర్చిపోతున్నాం. అంతవరకునే ఉందా మన ప్రేమ? నీ ప్రేమ అంటే ఆయన అర్పించినట్లుగా నువ్వు ఆయన కొరకు అర్పించాలి. ఆయన కొరకు నింద భరించడానికి, ఆయన కొరకు అవసరమైతే ప్రాణం పెట్టడానికి నువ్వు ముందుండాలి. అది నిజమైనటువంటి ప్రేమ. ఆయన ఏమంటున్నాడంటే, నిన్ను వలె నీ పొరుగు వారిని ప్రేమించు. ఆయన నీ తోటి సహోదరుల్లో ఉన్నాడు, ఈ యొక్క తోటి బంధువులు అన్నిల్లో ఉన్నాడు. ఆయన వారిని ప్రేమించాలి. మనం వారిని అసహించుకోకూడదు. ఎందుకంటే ఈ లోకంలో ఎవరు గొప్ప కాదు. తండ్రికి ప్రతి ఒక్కరూ కూడా సమానమే. తండ్రికి అందరూ సమానమే, అందరూ సమానమే. మనం పరిసరీలాగా, సద్దుకయ్యలాగా, ప్రధాన యాజకులు, ధర్మశాస్త్రోపదేశకుల్లా మనం ఉండకూడదు. మనం ప్రార్థన ఎలా ఉండాలంటే, అయ్యా నీ నామం ఎత్తడానికి నాకు అర్హత లేదు, నీ గుమ్మంలో నుంచోడానికి నాకు అర్హత లేదని ప్రార్థన చేయాలి. అది నిజమైన ఆరాధన, అది నిజమైన ఆరాధన. ఒక బలి పశువును అర్పించేటప్పుడు ఎలా ఉండాలంటే అది శుద్ధముగా ఉండాలి. ఎక్కడ కూడా చిన్న డాగ్ అయినా మచ్చ అయినా ఎక్కడ ఉండకూడదు. అటువంటిది ఆయన, అటువంటి ఒక గొర్రెని కానీ మేకని కానీ ఆయన అర్పణగా ఆయన స్వీకరిస్తాడు. అంతేగాని మనలో పాపం ఉంచుకుని ప్రభువా 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 అని మనం పలికినప్పుడు దేవుడు నీకు సమాధానం ఇవ్వడు, ఆయన ఆన్సర్ ఇవ్వడు. ఎందుకనంటే నీలో ఉన్నది ముందు పోవాలి, ఆ పాపం తొలగిపోవాలి, నీ హృదయం శుద్ధి అవ్వాలి. మన రోగములు ఇంకా తగ్గట్లేదంటే నీలో పాపాన్ని ఇంకా పెట్టుకుని ఉన్నావేమో. ఒకసారి మనం ప్రార్థన చేసుకుందాం, ఎవరికి వారు విమర్శ చేసుకుందాం.
నిన్ను నువ్వు విమర్శ చేసుకుని ఎడలా నీవు బ్రతుకుతావు. దేవుని వాక్యము సెలవిస్తూ ఉంది కనుక మన ఆరాధనలో ఆయన్ని స్తుతించడం మాత్రమే కాదు, ఎలా ఆయన స్తుతించాలంటే నీ పూర్ణ హృదయముతో, పూర్ణ ఆత్మతో, పూర్ణ బలముతో ఆయన ఆరాధించాలి. దేవుడు నిన్ను కోరుకునేది కేవలం అదే, విరిగి నలిగినటువంటి మనస్సు ఆయన కోరుకుంటున్నాడు. దేనిని ఆయనకి నువ్వు సమానంగా చేయగలవు? ఏమిచ్చి ఆయనని గొప్ప సంతోషం చేయగలవు? ఆయన గొప్ప ఆనందంతో నింపగలవు? నువ్వు నింపలేవు. ఆ కొండ మీద ఉన్నటువంటి ఆ యొక్క గొర్రెలు, మేకలు సమస్తం అన్ని నాయే కదా, పొట్టేలు నాయే కదా, భూమి మీద ఉన్నటువంటి సమస్తము నాదే కదా. నువ్వు ఏమిస్తున్నావు దేవుని కొరకు? ఆయన కొరకు స్పెషల్గా ఇవ్వాలి. ఏంటంటే నీ హృదయం. ప్రభా, నా హృదయాన్ని ఈ రోజు నుంచి నీకు ఇస్తున్నాను తండ్రి. నా హృదయంలోకి రండి ప్రభా, నేను సెలవు అడుగుతాం. ఆయన చెప్తా ఉన్నాడు, ఈ దేహము దేవునికి ఆలయం అని మీరు ఎరుగరా? ఈ యొక్క దేహము దేవుని కొరకు ఏర్పరచబడినటువంటి ఆయన గుడి. ఆ గుడిలో దేవుడిని నువ్వు కూర్చోబెడుతున్నావా, లేదంటే ఖాళీగా పెడుతున్నావా, లేక సాతాన్ని నువ్వు ఆహ్వానిస్తున్నావా? మనం పరిశీలించుకుందాం. ఈ ఆరాధనలో ఈ యొక్క బల్ల కార్యక్రమానికి మనం వెళ్ళే ముందు ప్రతి ఒక్కరు కూడా హృదయాన్ని పరిశీలించుకుందాం. ఇది కేవలం ద్రాక్షరసము కాదు, ఇది కేవలం ఒక రొట్టె కాదు, ఇదేంటంటే ఆయన రక్తము, మన కొరకు నిబంధన చేసినటువంటి నిబంధన రక్తము. ఏ నిబంధన రక్తం అంటే, నువ్వు నమ్మిన ఎడలా, దీనిలో నువ్వు చెయ్యి ఉంచిన ఎడలా నాతో కూడా నువ్వు పరదేశంలో నువ్వు ఉంటావు, పరలోకంలో తండ్రి చెంత నాతో పాటు నువ్వు ఉంటావు, నేను మాట ఇస్తున్నానని చెప్పినటువంటి దేవుడు. ఇది సమస్త మానవాళి కొరకు ఏర్పాటు చేయబడినటువంటి గొప్ప నిబంధన. ఆ నిబంధన రక్తములో మనం చేయించినప్పుడు పవిత్రంగా ముంచుదాం. పవిత్రంగా ముంచకపోతే కొరింథీ పత్రిక రాసినటువంటి కొరింథీ పత్రికలో ఉన్నటువంటి మాటల ప్రకారం మన కొంతమంది రోగాలు, కొంతమంది శాపములు. ఎందుకనంటే అయోగ్యంగా దాన్ని మనం తీసుకోకూడదు. కనుక హృదయాలు పరిశీలించుకోండి. ఆయన ఆరాధించాలంటే ఎల్లప్పుడూ కూడా అడుగడుగున నువ్వు ఆరాధించాలి. ప్రభువా, నాకే ఈ మేలు చేసావు, నీకు వందనాలు. నాయనా, ఈ యొక్క మేలు చేసావు, నీకు వందనాలు. ఇలా మనం ఆయన ప్రతి విషయంలో ఆయన కృతజ్ఞతాస్తుతులు చెల్లించాలి. పరిశుద్ధమైన తండ్రి, నీకు వందనాలు. ఇంతవరకు ప్రభువా, ఈ యొక్క ఆరాధనలో ప్రతి బిడ్డ చేత నాయన మీరు మాట్లాడారు ప్రభు. ప్రతి బిడ్డతో కూడా ప్రభు మీరు మాట్లాడారని నేను నమ్ముచున్నాను తండ్రి. ఇదిగో నాయన, బిడ్డల హృదయాల్లో ఉన్నటువంటి వేదన, బాధ, భారం సమస్తమును ఎరిగినటువంటి దేవుడు అయ్యా. ఆయన నేను ఆరాధించాను తండ్రి. ఈ ఆరాధనను ప్రభా ఒక ధూపముగా నువ్వు స్వీకరించమని అడుగుతున్నాను ప్రభా. నువ్వు కనికరించు. దావీదు కుమారుడా, మమ్మల్ని దాటిపోవద్దు తండ్రి. ఈ జీవము గల దేవుని శక్తి సంఘాన్ని దాటిపోవద్దయ్యా. మాకున్నటువంటి అండ దండ సమస్త ఆధారము నీవొక్కడవే ప్రభువా. అని నిన్నే వేడుకుంటున్నాం ప్రభా. నీవు తప్పితే ప్రభా మా జీవితాలు ఏమైపోతాయో తెలియదు తండ్రి. గాలికి కొట్టబడి ఎగిరిపోయేటువంటి ఒక కాగితం ముక్క వలె తండ్రి, ఒక చెత్త వలె, పొట్టు వలె, ఒక దుమ్ము వలె, ధూళి వలె ఎగిరిపోతాయి తండ్రి ఈ జీవితాలు. నీ అమూల్యమైన కృప చేత మమ్మల్ని రక్షించావు. నీకు వందనాలు. నీకే స్తుతులు స్తోత్రాలు చెల్లిస్తున్నాం. ఈ ఆరాధన అంతటిలో ఆయన మీరు సంతోషించారని, ఆనందించారని, గణపరచబడ్డారని నమ్మచ్చు. యేసు నామములో ప్రార్థన మనవులన్నీ కూడా ఆరాధన అంతే కూడా నీకు సమర్పించి ఈ వేడుకొనిచున్నాం మా పరమ తండ్రి. ఆమేన్. చప్పట్లు కొడదాం. కూడా వచ్చిన మీ అందరికీ మరొకసారి దేని పేరిట వందనాలు తెలియజేస్తున్నాను. మన జీవితాల్లో ఈ 10వ నెలలో మొదటి వారంలో దేవుడు ప్రవేశపెట్టిన దాన్ని బట్టి దేవాది దేవునికి కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తూ చేరవచ్చిన మీ అందరికీ వందనాలు తెలియజేస్తున్నాను. ఇప్పటి వరకు ప్రతి కార్యము దేవునికి మహిమకరంగా జరిగించుకున్నారు. అందుని బట్టి దేవునికి మహిమ. నేను 9వ తారీఖుని ఇండియాకు వెళ్తున్నాను. దయతో నా ప్రయాణం కొరకు ప్రార్థన చేయండి. మరలా తిరిగి నవంబర్ 11కి మరలా తిరిగి అబుదాబికి రావాలి అనుకుంటున్నాను. నా ప్రయాణం అంతట్లో దేవుడు సహాయం చేయాలి. అలాగే వచ్చే నెలలో ప్రసన్న డెలివరీ ఉంటుంది. దయతో తనకు కూడా సుఖప్రసవం జరుగునట్లుగా మీ అనుదిన ప్రార్థనలో జ్ఞాపకం చేసుకోండి. దేవుని స్తోత్రం. హల్లెలూయా. పోయిన వారము మనము
ఒక అంశాన్ని బట్టి దేవుని యొక్క సన్నిధిలో ధ్యానించాం. ఎక్కడున్నాం? ఏమండి? దుష్టత్వం. దేవుని స్తోత్రం. హల్లెలూయా. మరొకసారి ఆ వచనాన్ని చదువుకుందాం. సమస్తమైన దుష్టత్వమును మొదటి వచనం చదువు. ప్రభువు దయాళుడని ప్రభువు దయాళుడని మీరు రుచి చూచి ఉన్న మీరు రుచి చూచి ఉన్న ఎడల ఎడల సమస్తమైన దుష్టత్వమును సమస్తమైన కపటమును వేషధారణను అసూయను సమస్త దూషణ మాటలు మాని క్రొత్తగా జన్మించిన శిశువులను పోలిన వారై నిర్మలమైన వాక్యమును పాలవలన రక్షణ విషయంలో ఎదుగు నిమిత్తము ఆ పాలను అపేక్షించాలట. ఏమండి? మనలో ఏమి ఉండకూడదు అనుకుంటున్నారు? ఏమి మానాలనుకుంటున్నారు దేవుడు? ఏమని? కపటము, వేషధారణ, అసూయ, దూషణ మాటలు మానేసామా? ఈరోజు దేవుని యొక్క పరిశుద్ధమైన బలలో పాల్గొన్నాం కదా. మనలో అటువంటి ఏమైనా ఉన్నాయా? అందరం పరిశుద్ధంగానే ఉన్నామా? చెప్పాలి. పరిశుద్ధంగానే ఉన్నామా? అందరితో మనం మాట్లాడగలమా? అసూయ ఉందా? ఏమండి? వేషధారణ ఉందా? చెప్పాలి. ఎవరు? అన్నీ ఉన్నాయండి కదా. అన్నీ ఉన్నాయి. అయినా కానీ దేవుని యొక్క సన్నిధిలో బలలో పాల్గొంటున్నాం కదా. అన్నీ ఉన్నాయి. అందుకే మనం కొరింథీయులకు రాసిన పత్రికలో చదువుకున్నప్పుడు అక్కడ 28వ వచనంలో ఏముందంటే 11వ అధ్యాయము కాబట్టి ప్రతి మనుషుడు పరీక్షించుకున్నామా? అన్నీ ఉంటే ఎలా చేయి పెట్టాం? పరీక్షించుకున్న వాళ్ళను అలాగూ చేసి ఆ రొట్టెను తిని అలాగూ చేసి పరీక్షించుకుని నాలో దుష్టత్వం ఉందా? ఏమండి? నాలో ఏమున్నాయి అవి నేను తీసుకోవటానికి మనం ఏం చేయాలట? కాబట్టి ప్రతి మనుషుడు తను తాను పరీక్షించుకున్న వాళ్ళను అలాగూ చేసి ఆ రొట్టెను తిని ఆ పాత్రలోనిది త్రాగాలట. చేసామా? ఒకసారి మనల్ని మనం పరిశీలించుకుందాం. 31వ వచనం ఏంటి? ఎవరిని ఎవరు చేసుకోవాలంటే చేసుకుంటాం. అలాగే ఎదటి వ్యక్తిని చేస్తాం మనం కదా. ఎదటి వ్యక్తి కంటిలో ఉన్న నలుసుని చూస్తాం, మన కంటిలో ఉన్న దూలాన్ని మాత్రం చూడం కదా. చక్కగా చెప్పాడు యేసుక్రీస్తు ప్రభు. ఎదటి వ్యక్తి కంటిలో నలుసు మనకు కనిపిస్తుంది కానీ మన కంటిలో ఉన్న దూలం మనకి కనిపించదు. కాబట్టి మనలో అవి ఉంటే మనం ఎదగలేము కదా. ఎన్నో సంవత్సరాలుగా వాక్యాన్ని వింటున్న మనము దుష్టత్వం మనలోంచి పోవట్లేదు కదా. ఈ దుష్టత్వాన్ని తీసేయాలని యేసుక్రీస్తు ప్రభువారు 2024 సంవత్సరాల పూర్వము ఈ భూమి మీదకి వచ్చారు కదా. మీలోంచి, నాలోంచి, మనలోంచి దుష్టత్వాన్ని తీసేయాలి. ఏమైనా ఉందంటారా రెఫరెన్స్? ఏమైనా ఉందా? అపోస్తుల కార్యాలు 3వ అధ్యాయము లాస్ట్ వచ్చింది చదవండి, ఆఖరి వచ్చింది. అపోస్తుల కార్యాలు 3వ అధ్యాయము. దేవుడు తన సేవకుడిని పుట్టించి మీలో ప్రతి వానిని వాని దుష్టత్వము నుండి మళ్ళించుట వలన మిమ్ములను అంటే మనల్ని ఆశీర్వదించటానికి యేసుక్రీస్తు ప్రభువారు ఇక్కడికి ఎందుకు రావాల్సి వచ్చింది భూమి మీద కంటే దుష్టత్వంలోంచి మనల్ని దేవుడు తప్పించాలి. దుష్టత్వం మామూలుగా ఉండదు కదా, మామూలుది కాదు. ఆ దుష్టత్వం ఉంటే మనం ఎదగలేం. అందుకే అవి మానేవేయాలి, విసర్జించాలి, కొత్తగా జన్మించిన శిశువును పోలి ఉండాలి అని దేవుని యొక్క వాక్యం సెలవిస్తుంది.
బాప్తిసం తీసుకున్నాం, ఎన్నో సంవత్సరాలుగా దేవుని సన్నిధికి వస్తున్నాం ఏమండి, అయినా మనలో దుష్టత్వం పోవట్లేదు, కపటం పోవట్లేదు, వేషధారణ పోవట్లేదు, దూషణ మాటలు పోవట్లేదు కదా, అసూయ పోవట్లేదు. అసూయ పక్కవారిని చూసేసరికి మనకి అసూయ. కపటం కూడా చాలా భయంకరమైనది. పోయిన వారం దుష్టత్వం గురించి చూసాం కదా. కపటం ఎటువంటిదంటే పైకి చక్కగా మాట్లాడతాం, అయ్యగారండి అంటాం కదా, మీ గురించి నేను చెప్పకూడదు. పక్కకి వెళ్ళిన తర్వాత అయ్యగారి గురించి మనం మాట్లాడుకుంటాం. అదే కపటం, పైకి ఒకటి లోన ఒకటి. వేషధారణ కూడా అంతే. వేషధారణ ఎలా ఉంటుందంటే మనం వేసుకున్న బట్టలు చూస్తాం కానీ వేషధారణ పైకి భక్తి ఒక రకంగా ఉంటుంది, బయటికి వెళ్ళేసరికి ఆ భక్తి వేరుగా ఉంటుంది. మనం ఎలా ఉన్నాం ఒకసారి మనము పరిశీలన చేసుకోవాలి. ప్రియ సహోదరి సహోదరుడా, ఏమి మానాలి అంటున్నాడంటే దుష్టత్వాన్ని మానేయాలట. అపోస్తులైన పేతురు గారు రాస్తూ దుష్టత్వాన్ని, కపటమును, వేషధారణను, ఏమండి అసూయను, దూషణ మాటలను మానేయాలట. కానీ ఇవే ఎక్కువగా సంఘాలలో కనిపిస్తున్నాయి కదా. మనము ఆఖరి రోజుల్లో ఉన్నాం, దేవుని యొక్క రాకడి కాలంలో ఉన్నాం. మనం చాలా జాగ్రత్తగా ఉండాలి, వాక్యానుసారంగా మనం ఎదగాలి, దేవుని చిత్త ప్రకారం బ్రతకాలి, ఆయన రాకడలో మనం ఎత్తబడే గుంపులో ఉండాలి, అట్టి రీతిగా ఉండాలి. కానీ జనులు ఎలా ఉన్నారంటే పోయిన వారం అంత ముందు వారం చెప్పాం, దురద చెవులు గలవారుగా ఉన్నారు. మనకి ఏదైనా వచ్చి ఒక కొత్త విషయం చెప్తే అబ్బా భలే చెప్పారు అనుకుంటాం, కానీ వాక్యంలా చెప్తే మాత్రం మనకి ఇష్టమవుతుంది కదా. మనకు అటువంటి వారు అవసరం లేదు. సరే మళ్ళీ చదువుదాం. తిమోతికి రాసిన 2వ పత్రిక 4వ అధ్యాయం 3వ వచనం చదువుదాం. తిమోతికి రాసిన 2వ తిమోతి పత్రిక. ఎందుకనగా జనులు హితబోధను సహింపక ఏం చెవులట ఉన్నాయా మనకి? కానీ ఈ చెవుల గురించి చాలా విషయాలు ఉన్నాయి, అందులోకి వెళ్తే మళ్ళీ మనం వేరైపోతుంది కదా. దురద చెవులు గలవారై తమ స్వకీయ దురాశలను అనుసరించి అనుకూలమైన బోధకులను తమ కొరకు పోగు చేసుకుంటారట. తమ కొరకు. ఒరిజినల్ బోధకులు అవసరం లేదు ఇప్పుడు ప్రస్తుతం ఉన్న రోజులు. సత్యమునకు చెవినీయక కల్పనా కథల వైపు తిరుగు కాలం వచ్చిందని తెలుసుకునేది. ఏ కాలం అంటే కల్పించాలి, ఒక విషయాన్ని చెప్పాలంటే కల్పించాలి, అంతేగాని ఉన్నది ఉన్నట్టు చెప్తే మనకిష్టం ఉండదు కదా. కోడి ఈకలు ఎవరైనా చూసారా? పూర్వం, ఇప్పుడంటే ఎయిర్ బడ్స్ వచ్చేసినాయి, దూదు పొలలు వచ్చేసినాయి. అప్పుడు ఎక్కడైనా కనిపిస్తే అది తీసుకుని మనకు దురద రాకపోయినా ఆ చెవిలో పెట్టి తిప్పుకునేవారు అనమాట. అది తిప్పుకుంటున్నప్పుడు వాళ్ళ ఫీలింగ్ చూస్తే ఎలా ఉంటుందో తెలుసా? మధ్య ఆకాశంలో ఉన్నట్టు ఉంటుంది. నిజం, అలా ఉండేవారు అనమాట. నేను చూసేవాడిని. చూడండి, కొంతమంది స్మోక్ చేసే వాళ్ళని చూస్తే వాళ్ళు మన పైకి గాలి ఎలాగ వస్తుందో అలాగ మనం ఇక్కడ నిలబడ్డాం అనుకోండి, మన మీదకి ఇలా గాలి వస్తుంది అనుకో, పైకి వెళ్ళి కాలుస్తాడు. ఆడు ఇలాగ పెట్టి ఆ ఫీలింగ్ ఎలా ఉంటుందంటే ఎక్కడో ఉంటాడు కదా. అలా మన ఫీలింగ్ ఎలా ఉంటుందంటే ఏదో కొత్త విషయాన్ని మనం వినాలి అనే టైప్లో ఉంటుంది, కానీ వాక్యానుసారంగా మనం బ్రతకాలి అని మాత్రం ఉండదు. మనలో ఏముండకూడదంట? దుష్టత్వం ఉండకూడదు, కపటం ఉండకూడదు, వేషధారణ ఉండకూడదు, అసూయ ఉండకూడదు. కానీ 5వది దూషణ మాటలు. ఇవి కూడా ఎక్కువే ఉన్నాయి కదా, ఇవి కూడా మనలో ఎక్కువే ఉన్నాయి. ఇవి మాని మనం ఎలా ఉండాలంటే చిన్నపిల్లలా ఉండాలి. లేకపోతే కనుక మనం చేసిన ప్రార్థన వ్యర్థమే. అవునా కదా? ప్రభు అని పిలిచి ప్రతి ఒక్కడు పరలోక రాజ్యం చేరడు, కానీ తండ్రి చిత్త ప్రకారం చేయవాడే పరలోక రాజ్యం వెళ్తాడట. మరి తండ్రి చిత్త ప్రకారం చేయాలంటే ఇవేమి మనలో ఉండకూడదు. హృదయ శుద్ధి గల వారు ధన్యులు వారు. మరి హృదయం శుద్ధి కావాలి అంటే ఇవన్నీ ఉంటే హృదయం అలా శుద్ధి అవుతుంది. హృదయం ఎటువంటిది అంట? ఇర్మియా గారు ఏం చెప్పారు? అవును, ప్రతి ఒక్కరి గురించి మనం చూస్తాం, ప్రతి ఒక్కరు ఎలా ఉన్నారో చూస్తాం, కానీ మనలో మనం ఎలా ఉన్నామో అది చూసుకోవాలి.
అది చూసుకున్నప్పుడే మనము బాగుపడతాం. కపటం లేని వ్యక్తిగా మనం ఉండాలి. యేసుక్రీస్తు ప్రభు వారు ఈ భూమి మీద ఉన్నప్పుడు ఒక వ్యక్తిని, కపటం లేని వ్యక్తిని చూశారు. చెప్పగలరు ఎవరు? యోహాను సువార్త 1వ అధ్యాయము చూడండి, 45 నుంచి అక్కడ సంభాషణ స్టార్ట్ అవుతుంది. చదవండి. ఫిలిప్పు నతానేలును కనుగొని ప్రవక్తలను ఎవరిని గూర్చి వ్రాసిరో ఆయనను కనుగొంటిని. ఆయన నజరేయుడగు చెప్పెను. అందుకు నతానేలు, అప్పటికి నజరేతు అనేది గొప్పవారు పుట్టేది కాదు కదా, వాళ్ళకి ఒక చిన్న చూపు ఉంది నజరేతు గురించి. అందుకు ఆయన ఏమన్నాడట, నజరేతులో నుండి మంచిది ఏదైనా రాగలదా అడుగగా వచ్చి చూడమని అనెను. యేసు చూసి ఇదిగో, ఎవరి గురించి చెప్తున్నాడట? యేసు ప్రభు నతానేలు గురించి చెప్తున్నాడు. ఎలా చూశాడు? నిన్ను నన్ను చూస్తాడంటారా? కానీ మన హృదయాన్ని చూస్తున్న దేవుడు, అవును కదా. ఒక ఆయన పాట రాశారు, మీ అందరికి వచ్చేమో అనుకుంటున్నాను. అంటే లేడీస్కి రాస్తారండి అని అనుకోవద్దు, ఇది పురుషులు కూడా తీసుకోవాలి కదా. చూస్తున్నాడమ్మా యేసు, చూస్తున్నాడమ్మా నీవు చేసే పనులన్నీ చూస్తున్నాడమ్మా. అడుగుతాడమ్మా లెక్క అడుగుతాడమ్మా, తీర్పు రోజు నిన్ను లెక్క అడుగుతాడమ్మా. చూస్తున్నాడమ్మా చెల్లి, చూస్తున్నాడమ్మా నువ్వు చేసే పనులన్నీ చూస్తున్నాడమ్మా. అడుగుతాడమ్మా లెక్క అడుగుతాడమ్మా, తీర్పు రోజు నిన్ను లెక్క అడుగుతాడమ్మా. చీకట్లో చేశానని నన్నెవరు చూస్తారని, చూసినా నాకేమని ఎవరేమి చేస్తారని. చీకట్లో చేశానని నన్నెవరు చూస్తారని, చూసినా నాకేమని ఎవరేమి చేస్తారని. భయం అసలే లేకున్నావా, చెడ్డ పనులు చేస్తున్నావా? భయం అసలే లేకున్నావా, చెడ్డ పనులు చేస్తున్నావా? చూస్తున్నాడమ్మా చెల్లి, చూస్తున్నాడమ్మా నువ్వు చేసే పనులన్నీ చూస్తున్నాడమ్మా. విదేశాల్లో ఉన్నానని, చాలా తెలివైన దానని, అధికారాలున్నాయని ఏం చేసిన చెల్లుతుందని. విదేశాల్లో ఉన్నానని, చాలా తెలివైన దానని, అధికారాలున్నాయని ఏం చేసిన చెల్లుతుందని. విర్రవీగుతున్నావా, చెడ్డ పనులు చేస్తున్నావా? విర్రవీగుతున్నావా, చెడ్డ పనులు చేస్తున్నావా? చూస్తున్నాడమ్మా చెల్లి, చూస్తున్నాడమ్మా నువ్వు చేసే పనులన్నీ చూస్తున్నాడమ్మా. సువార్తను విన్నా గాని నాకు మాత్రం కానే కాదని, ఇప్పుడేమి తొందరేమని ఎప్పుడైనా చూడొచ్చులే అని. సువార్తను విన్నా గాని నాకు మాత్రం కానే కాదని, ఇప్పుడేమి తొందరేమని ఎప్పుడైనా చూడొచ్చులే అని. చూస్తున్నాడమ్మా యేసు, చూస్తున్నాడమ్మా నువ్వు చేసే పనులన్నీ చూస్తున్నాడమ్మా. దేవుని స్తోత్రం, హల్లెలూయా. స్త్రీలనే కాదు పురుషులను కూడా చూస్తున్నాడు కదండి. నన్ను చూస్తున్నాడు, నా హృదయాన్ని చూస్తున్నాడు, మీ హృదయాన్ని కూడా చూస్తున్నాడు. కపటము లేని వారిగా ఈ భూమి మీద మనం
బ్రతికితేనే, దుష్టత్వం లేనివారిగా మనం బ్రతికితేనే, అసూయ లేనివారిగా మనం బ్రతికితేనే, వేషధారణ లేనివారిగా మనం బ్రతికితేనే ఆయన రాకడలో ఎత్తబడతాం. మనం చిన్నపిల్లలు మనసు కలిగి బ్రతికితేనే మనం ఎత్తబడతాం. కీర్తనకారుడు అంటాడు దావీదు గారు 32వ కీర్తన 2వ వచనంలో ఒకసారి మనం చూడగలిగితే, కీర్తన యెహోవా చేత ఎవరి చేత అట? యెహోవా చేత యెహోవా చేత నిర్దోషి అని ఎంచబడినవాడు, నిర్దోషి అని ఎంచబడినవాడు ఆత్మలో కపటం లేనివాడు ఎక్కడ ధన్యుడు. ఉండకూడదట? ఆత్మలో కపటం లేనివాడు ధన్యుడు. ఆస్వాదించబడినవాడు కదా. ఆత్మలో కపటం ఉండకూడదట. నీలో కపటం ఉంటే ఆత్మ చెడిపోతుంది కదా. వాక్యం అనే విత్తనాలు మన హృదయంలో ఫలించాలి అంటే, ఫలించే నేలలా ఉండాలంటే మనలో కపటం ఉండకూడదు. ప్రియ సహోదరి సహోదరుడా, అదే కీర్తనలో 5వ వచనం చదవండి. నా దోషము కప్పుకొనక నా దోషమును కప్పుకొనక. నీ ఎదుట నా పాపమును ఒప్పుకొంటిని. చూసారా, ఎప్పుడైతే మన పాపాలని ఒప్పుకుంటామో మీరు నేను మనం చేసిన ప్రార్థనకు ప్రతిఫలం దేవుడు దయచేస్తాడు. వాక్యం మనలో ఫలిస్తుంది. అప్పుడు వాక్యానుసారంగా మనం జీవిస్తాం. ఇవన్నీ మన హృదయంలో పెట్టుకుంటే కనుక వాక్యం మనలో ఫలించదు. శారీరకంగా మనము నలిగిపోతాం, ఆత్మీయంగా నలిగిపోతాం, మానసికంగా నలిగిపోతాం. అందుకే ఇవి మన హృదయంలో ఉండకూడదు అని దేవుడి యొక్క వాక్యము సెలవిస్తుంది. మనందరము కూడా ముందుగా సహోదరులు చెప్పారు, పూర్ణ ఆత్మతో, పూర్ణ మనసుతో, పూర్ణ శక్తితో జీవం కలిగిన దేవుణ్ణి మాత్రమే మనము ప్రేమించాలి. పేతురు రాసిన మొదటి పత్రిక 3వ అధ్యాయము 10వ వచనం కనుక మనం చూడగలిగితే, 10వ వచనం నుంచి 12వ వచనం వరకు చదవండి. జీవమును ప్రేమించి ఎవరిని ప్రేమించాలట? జీవమును ప్రేమించి మంచి దినములు చూడగోరువాడు చెడ్డదానిని పలుకకుండా, చెడ్డదానిని పలుకకుండా. ఏమండి, మనం దాన్ని పలుకుతాం కదా, దాన్ని తీసుకుంటాం. చెడ్డదానిని మనం మాట్లాడుతూ ఉంటాం కదా. మంచిని ఎప్పుడు చెప్పం, సువార్తను చెప్పం పక్క వారికి. ఏ చెడ్డ విషయం అయితే ఉందో దాన్ని ఎక్కువగా TV9 వాళ్ళగా మనం దాన్ని అప్లై చేస్తూ ఉంటాం. అటు చూడండి, ఏదైనా వచ్చిందనుకోండి, సుమారుగా రోజంతా అదే చూపిస్తాడు. అవసరమైతే 2వ రోజు కూడా అది చూపిస్తూ ఉంటాడు. కానీ ఆ చెడ్డదాన్ని మనం మాట్లాడకూడదు. అలా మాట్లాడటం వల్ల దాని నుంచి ఎఫెక్ట్ మన మీద కూడా పడుతుంది. మనం కూడా చెడ్డవారుగా మారుతాం. ఆ శిక్ష మన మీదకి వస్తుంది. ఆ పాపంలో మనం కూడా పాలిభాగస్తులం అవుతాం. చదువమ్మ. తన నాలుకను కపటపు మాటలు చెప్పకుండా తన పెదవులను కాచుకొనవలెను. కీడి నుంచి తొలగి మేలు చేయవలెను. సమాధానమును వెదకి దానిని వెంటాడాలట. చూసారా, మనం దేన్ని చెయ్యాలో అది చేయటం మానేస్తున్నాం. దేనిని చెయ్యకూడదో దానిని మనం చేస్తున్నాం. మనం గనక సమాధానాన్ని వెంటాడితే, జీవాన్ని గనక ప్రేమిస్తే మంచి రోజులు మనకు ఉంటాయి కదా. మంచి రోజులు మనం చూడాలి అనుకుంటే చెడ్డదాన్ని, కపటమైన దాన్ని మనము మాట్లాడకూడదు. నేను స్తోత్రం. ఎదటి వ్యక్తి గురించి, అసలు వారి పాపాల గురించి మనం మాట్లాడకూడదు. మనం ప్రార్థన చేయాలంతే. ఎవరి గురించి అయినా సరే వాక్యము మనల్ని ఖండిస్తూ ఉంటుంది. వాక్యం మనకు బుద్ధి చెప్తుంటుంది. ఆ వాక్యానుసారంగా వారు సరి చేసుకుంటే సరే కదా. ఈరోజు మనం చదువుకున్న కీర్తనలో ఒక ఆయన గురించి వ్రాయబడింది కదా. 8వ వచనం చదవండి ఒకసారి. 109వ కీర్తన 8వ వచనం చదవండి. ఎవరి గురించి వ్రాయబడింది చెప్పండి. వాని జీవిత దినములు కొద్దివగునుగాక, వారి ఉద్యోగమును ఎవరి గురించి వ్రాయబడింది? ఇంకా ఒక వ్యక్తి ఉన్నాడు బైబిల్లో, చెప్పగలరా ఎవరైనా? అపోస్తుల కార్యాలు 1వ అధ్యాయం 20వ వచనం చదవండి. అపోస్తుల కార్యములు 1వ అధ్యాయము. పాడైపోవునుగాక. ఎవరి గురించి రాయబడింది? ఇది ఎవరి గురించి రాయబడింది?
ఇస్కరియోతు యోధా గురించి రాయబడి కదా. దాన్ని మరలా అక్కడ అపోస్తుల కార్యాల్లో లూకా గారు దాన్ని మెన్షన్ చేస్తున్నాడు. ఆ కింద పైన మనం చదువుకుంటే ఒకడు వెళ్ళిపోయాడు, వాడి గురించి మనం ఏం చేయాలంటే మరొకరిని మనం ఏర్పాటు చేసుకోవాలని మత్తి అని ఆయన వరకు ఇంకొక ఆయన గురించి చీట్లు వేస్తే ఒక ఆయన పేరు వస్తుంది. అంటే ఎవరైతే భక్తిహీనులు ఉంటారో, ఎవరైతే దేవుళ్ళలో ఉండకుండా దేవుడితో ఉన్నట్టుగా ఉంటారో, వేషధారణలు ఉంటారో అండి. యోహాను సువార్తలో రాయబడుతుంది, బల్ల ఆరాధనలో పాల్గొన్నాడు, వెంటనే బయటికి వెళ్ళిపోయాడు యేసుక్రీస్తు నమ్మటానికి. తెలుసు మీకు ఇస్కరియోతు యోధా గురించి మనకు రాయబడ్డది. అసలు మనం కూడా బల్లారంలో పాల్గొని బయటికి వెళ్ళిన తర్వాత చాలా చేస్తాం, అవును కదా. భయంకరంగా మాట్లాడతాం. అవే మానాలట, దూషణ మాటలు మాని. ఇంకా ఎందుకు మానలేకపోతున్నాం? ఎన్నో సంవత్సరాలు మనకు వచ్చేసింది, క్రీస్తులో బ్రతుకుతున్నాం, క్రీస్తులో ఉంటున్నాం, ప్రార్థన చేస్తున్నాం, వాక్యం తెలుసు. మరి ఎందుకు ఇంకా మనం దూషణ మాటలు మాట్లాడుతున్నాం? ఒకసారి ఆలోచన చేస్తే యేసుక్రీస్తు ప్రభువు అందుకైనా మన కొరకు రక్తం కార్చింది, అందుకైనా తన శరీరాన్ని, తన ప్రాణాన్ని మన కొరకు పెట్టింది. ఆలోచన చేయాలి ప్రియులారా. జీవాన్ని కనుక మనం ప్రేమిస్తే, మంచి దినాలు మనం చూడాలి అనుకుంటే కనుక కపటపు మాటలు మానేయాలట. కపటపు మాటలు అవి కనిపించవు, చాలా భయంకరమైనవి. కాబట్టి మనం అనుకుంటాం, నేను బాప్తిసం తీసుకున్నాను, నేను ప్రార్థన చేస్తున్నాను, వాక్యం చదువుతున్నాను, అనేక దినాలుగా దేవుని యొక్క సన్నిధికి వస్తున్నాను, నాలో కపటం ఏముంది అని మనం అనుకుంటాం కదా. అనుకుంటాం లేదు. బైబిల్లో ఒక గారడీ సీమోన్ అని ఒక ఆయన గురించి రాయబడి, ఆయన గారడీలు చేసేవాడట. దేవుని స్తోత్రం, హల్లెలూయా. గారడీలు చేస్తుంటే ఫిలిప్ గారు వాక్యం విని ఆయన బాప్తిసం తీసుకున్నాడు. తీసుకుంటే తర్వాత ఆ ఏరియాకి అక్కడ కొంతమంది క్రైస్తవులు ఏర్పడుతున్నారని పేతురు గారు, యోహాను గారు వస్తారు, వచ్చి ప్రార్థన చేస్తారు. ప్రార్థన చేసినప్పుడు పరిశుద్ధాత్మ దేవుడు వారి మీదకి వస్తాడు. అది చూస్తాడు ఈ గారడీ వాడు. కొంత ధనాన్ని తెచ్చి పేతురు గారి ముందు పెట్టి నాకు ఆ వరం ఏమంటాడు అనమాట. చూసారా, అది వరంగా కనిపించింది. బాప్తిసం తీసుకున్నాడు, కానీ ఆయనలోకి ఏమొచ్చింది? దుష్టత్వం, కపటం కనిపిస్తుంది. ఒకసారి చదువుదాం. 8వ అధ్యాయం 9వ వచనం చదవండి త్వరగా. ఎవరైనా త్వరగా చదివేవాడు. సీమోన్ అని ఒక మనుషుడు గారడీ చేయొచ్చు, తానెవరో గారడీ చేస్తూ ఒక గొప్పవాడని చెప్పుకుంటున్నాడు. విభ్రాంతి, గారడీ చేస్తున్నప్పుడు విభ్రాంతి పొందుతారు కదా. ఒక కచ్చిపుని ఇలాగ అన్నారనుకోండి, పావురం అయిపోతుంది. పావురాన్ని మరలా కచ్చిపు చేసేస్తారు, అవును కదా. అప్పుడు మనం చాలా ఆశ్చర్యం వేస్తుంటారు. చాలా చిటికలో ఆ మాయలు చేస్తూ ఉంటారు. వాడు గారడీలు చేస్తున్నాడట. ఆ గారడీగా వాళ్ళందరూ, ఆ ప్రాంతం అంతా విభ్రాంతి చెందుతుందట. చదవండి. మట్టుకు అందరూ చెప్పుకొనుచు అతన్నే లక్ష్య పెట్టారట. చేయొచ్చు లక్ష్య పెట్టిరి. అయితే ఫిలిప్పు దేవుని రాజ్యమును గూర్చి, యేసుక్రీస్తు నామమును గూర్చి సువార్త ప్రకటించుచుండగా వారు అతన్ని నమ్మి పురుషులను స్త్రీలను బాప్తిసం పొందిరి. అప్పుడు సీమోను కూడా నమ్మి బాప్తిసము పొంది ఫిలిప్పును ఎడబాయకుండి సూచక క్రియలను గొప్ప అద్భుతములను జరుగుట చూసి విభ్రాంతి నొందాడు. ఒకప్పుడు ఇతను విభ్రాంతి చెందించాడు, కానీ ఫిలిప్పు చేస్తున్న సువార్తను చూసి ఇతను విభ్రాంతి పొందాడట. కానీ చివరికి ఏం చేసింది ఏంటంటే, చదువు నాకు, వారి మీద చేతులు ఉంచగా పొందిరి. చూసి వారి ఎదుట ద్రవ్యము పెట్టి చేతులుంచుదును, పరిశుద్ధాత్మ పొందినట్లు ఈ అధికారం నాకు ఈడని అడిగాను. అందుకు పేతురు ద్రవ్యమిచ్చి కాక నీ హృదయము దేవుని ఎదుట సరైనది కాదు, ఈ కార్యం నీకు
పాలు పంపులు లేవు. కాబట్టి నీ చెడుతనము మానుకుని మారు మనసు పొందడా లేదా? ముందు బాప్తిజం తీసుకున్నాడా లేదా? చెడుతనం అలా వచ్చేస్తూ ఉంటుంది మనలో కూడా. కాబట్టి చెడుతనం ఉంటే మనము ఆశీర్వదించబడలేము. ప్రియ సహోదరి సహోదరులరా, ఎవరిలో చెడుతనం ఉందో వాళ్ళు తగ్గించబడతారు. ఎవరైతే వాక్యానుసారంగా దేవుణ్ణి అతిగా ప్రేమిస్తూ ఉంటారో, దేవుడే నా ప్రాణం అని ప్రేమిస్తుంటారో వారు అత్యధికంగా దేవుడు ఆశీర్వదిస్తాడు. సమూయేలు గ్రంథము 2వ సమూయేలు రాసిన సమూయేలు గ్రంథము 3వ అధ్యాయము 1వ వచనం చదవండి. అక్కడ ఇద్దరు వ్యక్తుల గురించి మనకు రాయబడుతుంది. సమూయేలు 2వ గ్రంథం 3వ అధ్యాయం 1వ వచనం. సౌలు కుటుంబీకులు బహుకాలము యుద్ధములు జరగగా దావీదు ఏం చేశాడట? అంతకంతకు ప్రబలెను. సౌలు కుటుంబము సౌలు ముందు రాజా, దావీదు ముందు రాజా? సౌలు ఎందుకు నీరసించిపోయాడు? వాళ్ళ కుటుంబం ఎందుకు కిందకి దిగజారిపోయింది? దావీదు ఎందుకు అంచెలంచెలుగా పైకి ఎదిగాడు? సౌల్లోకి ఏమొచ్చింది? ఎందుకు? అసూయ వచ్చింది కదా. పోయిన వారం చెప్పాను మీకు, సౌలుకి 1000 కొలది, దావీదుకు 10,000 కొలది. అది సహించలేకపోయాడు. మనం కూడా సహించలేం కదా. మన బిడ్డల్ని ఎవరైనా గొప్పగా పొగడాలనుకుంటాం. వేరే వాళ్ళ బిడ్డలు కనుక పొగడబడితే మనకిష్టం. అవును కదా. మన బిడ్డలు గొప్పవారు కాకపోయినా, కలెక్టర్ కాకపోయినా కలెక్టర్ అన్నాను. అబ్బా మా కుర్రాడు కలెక్టర్ అట. ఒరిజినల్ కలెక్టర్ అక్కడ ఉన్నా కూడా మనం ఇష్టపడం కదా. కానీ ఆ అసూయ, అటువంటి పరిస్థితి దావీదులో లేదు. సౌలు అందుకే నీరసించిపోయాడు, యుద్ధంలో చనిపోయాడు. అభిషేకించబడిన వాడు ఏమొచ్చింది? దురాత్మ వచ్చి ఆయన దగ్గరికి వస్తే దావీదులోకి పరిశుద్ధాత్మ వచ్చింది. దావీదులోకి ఎప్పుడైతే పరిశుద్ధాత్మ వచ్చిందో వెంటనే కింద వచ్చిన వాళ్ళు ఏముంటుంది? సౌలులోకి దురాత్మ వచ్చింది. ఆత్మ వెళ్ళిపోయిందట, దురాత్మ వచ్చిందంట. ఆ దురాత్మ ఎక్కడి నుంచి వచ్చిందంట? దేవుడి దగ్గర నుంచి వచ్చిందనే రాయబడ్డారు. చూసారా? మనలో 2 ఉంటాయి. ఉంటే ఆత్మైనా ఉంటుంది, లేదంటే దురాత్మైనా ఉంటుంది. అది మన మాటలను బట్టి తెలిసిపోతుంది. 5 నిమిషాలు ఒక వ్యక్తితో మాట్లాడితే ఆ వ్యక్తి ఆత్మపూర్ణుడా అండి, దురాత్మ పూర్ణుడా చెప్పేచ్చు. దేవుని స్తోత్రం, హల్లెలూయా. కాబట్టి దావీదంట అంతకంతకు ప్రబలిపోతున్నాడు, సౌలట అంతకంతకు నీరసిల్లిపోతున్నాడు. ఎందుకో తెలుసా? దేవుడు ప్రతి ఒక్కరిని చూస్తున్నాడు. మనం అనుకున్నాం కదా ముందు, దేవుడు చూచుచున్న దేవుడు. 53వ కీర్తనలో 2వ వచనంలో ఏమని ఉంటుందంటే, 53వ కీర్తన 2వ వచనం, ఏం కలిగట? ఏంటి? దేవుణ్ణి చూడాలంటే, దేవుణ్ణి వెతకాలంటే వివేకం కావాలా? ఏమండి? దేవుణ్ణి వెతకటానికి ఏం కావాలట? వివేకం కావాలి. కలరేమో అని ఆకాశం నుంచి చూసి నరులను పరిశీలిస్తున్నాడట. మరి ఆ నరులు ఎలాగ ఉన్నారు? భక్తిహీనులుగా ఉన్నారు కదా. నేను ఈ మధ్యనే కారులో చిన్న చిన్న బొమ్మలను చూస్తున్నాను. ఈ ప్రింట్ పెట్టుకుంటున్నారు అనమాట. ఒకప్పుడు నేను కూడా పెట్టుకున్నామండి. మనిషి ఏమో 6 అడుగులు ఉండాలనుకుంటాడు, దేవుడు మాత్రం చిన్నగా ఉండాలనుకుంటాడు. కానీ దేవుడు ఎలా ఉంటాడట? దేవుని యొక్క స్టేటస్ ఎలా ఉంటుంది? ఆకాశం నా సింహాసనం, భూమి. చూసారా? అటువంటి దేవుడు ఒక ఆత్మై మన హృదయంలో ఉంటున్నాడు. ఈ హృదయం పరిశుద్ధంగా ఉంటే, అపవిత్రంగా ఉంటే దేవుడు ఆత్మ రూపుగా మనలో ఉండడు. అందుకే పూర్ణాత్మతో, పూర్ణ శక్తితో, పూర్ణ మనసుతో, పూర్ణ బలంతో ఎవరిని ప్రేమించాలి? దేవుణ్ణి మాత్రమే మనము ప్రేమించాలి. ప్రియా సహోదరి సహోదరులరా, దేవుడు చూస్తున్నప్పుడు పైనుంచి మనల్ని గొప్పవాడు అనగలడా? దేవుడు చూసినప్పుడట నోవాహు కనిపించాడు కదా. దేవుడు చూసినప్పుడు యోసేపు కనిపించాడు, అబ్రహాం కనిపించాడు, యోబు కనిపించాడు. ఇలా అనేక మంది
దానియేలు కనిపించాడు, మోషే కనిపించాడు, యెహోషువ కనిపించాడు కదా, దావీదు కనిపించాడు. కనిపించాడు లేదా? ఎందుకు కనిపించాడు? ఏమండి, ఎందుకు కనిపించాడు? అలా మనం కనిపించగలమా? నా కుమారుడు రాజు, నా కుమార్తె XYZ చాలా పరిశుద్ధంగా ఉన్నారు, పవిత్రంగా ఉన్నారని చెప్పగలడా మన గురించి? మన మాటలు సరిగ్గా ఉన్నాయా లేదా ఒకసారి జ్ఞాపకం చేసుకోండి. దావీదు ఎందుకు నచ్చాడు అని కనుక మనం ఆలోచన చేస్తే అపోస్తుల కార్యాలు 13వ అధ్యాయంలో 22వ వచనంలో ఏం రాయబడి ఉందంటే, అపోస్తుల కార్యాలు 13వ అధ్యాయం 22వ వచనం చదవండి. తరువాత అతను తొలగించి ఎవరిని తొలగించారు? సౌలుని తొలగించి దావీదును వారికి రాజుగా ఏర్పరచెను. మరియు ఆయన మరియు ఆయన నేను యెషై కుమారుడైన దావీదును కనుగొంటిని. అతడు నా ఇష్టానుసారుడైన మనుష్యుడు. ఎవరి ఇష్టానుసారుడు అంటే మనుషుడట? దేవుడికి ఇష్టానుసారుడట. చూసారా మన గురించి ఆ స్టేట్మెంట్ వినగలమా మనం? ఏమండి, ఇష్టానుసారుడట దావీదు, దేవునికి ఇష్టానుసారుడు. తర్వాత మరొక మాట, అతడు నా ఉద్దేశములన్నీ దేవుని యొక్క ఉద్దేశాలని నెరవేర్చునని నెరవేరుస్తాడట. మనం నెరవేరుస్తున్నామా? ఏమండి, మనం నెరవేర్చగలమా? ఒకసారి ఆలోచన చేద్దాం ప్రియ సహోదరి సహోదరులరా. ఆయన దేవుణ్ణి స్తుతించే ఆలోచనలో కూడా చాలా మార్పులు ఉన్నాయి. దేవుణ్ణి ఆరాధించడంలో, ప్రార్థించడంలో, స్తుతించడంలో దావీదు గొప్పవాడు. అందుకే కీర్తన చదువుతుంటాం. మనం ఎన్ని చదివినా కూడా దాన్ని మనం పాటించం, అలా మనం చేయం. అవును కదా? 55వ కీర్తన 17వ వచనంలో మనం చూడగలిగితే, 55వ కీర్తన 17వ వచనం చదవండి ఒకసారి. చదవండి గట్టిగా. ఎందుకు డౌట్గా చదువుతున్నారు? సాయంకాలమున, ఉదయమున, మధ్యాహ్నమున నేను ధ్యానించుచు. ఎన్నిసార్లు? ఏమండి, మనం ఒకసారి ఏం చేస్తామా? ఏమండి, అసలు ఇది లైన్లో ఉందా? ఆయన ఎక్కడ స్టార్ట్ చేశాడు? సాయంకాలం. అసలు ఎప్పుడు స్టార్ట్ చేయాలి? ఉదయం చేయాలి. కానీ అందులో ఉదయం ఉందా లేదా? సాయంకాలం ఎందుకు స్టార్ట్ చేశాడు? మీరు తర్వాత ఇంటికి వెళ్ళిన తర్వాత చదువుకోండి. సమయంలో 2వ గ్రంథం 11వ అధ్యాయంలో ఆయన సాయంకాలమే పాపం చేశాడు. అందుకే ప్రతి నిత్యము సాయంకాలం గురించి ఆయన మాట్లాడుతాడు. సాయంకాలం మిద్ది మీదకి వెళ్ళాడట, పడుకుని లేచి. అప్పుడు ఒక పాపం చేయవలసి వచ్చింది. అందుకే పేతురు కోడి కూసినప్పుడల్లా ఏడ్చేవాడట. తెలుసా మీకు? కోడి కూసినప్పుడల్లా ఆయన చాలా బాధపడేవాడట. ఎందుకంటే కోడి కుయ్యకు మునుపు నేను యేసుక్రీస్తు ప్రభు ఎవరో నేను తెలియదని నువ్వు మారు బొగ్గుతావని యేసుక్రీస్తు ప్రభు చెప్పిన మాట పదే పదే ఆయన గుర్తొచ్చేదట. కొంతమంది అంటారు ఆయన ఏడుస్తుంటే తెల్లవారుజామున ఇక్కడను దారులుగా అయిపోయినాయట. ఆయన చనిపోయేటానికి ఇక్కడ చార్లు పడిపోయినాయట. చూసారా బాధ? కానీ మనకు అటువంటి బాధ లేదు. ఫ్రీగా వచ్చేసింది మనకు రక్షణ కదా. అటువంటి బాధ పడ్డాడు కాబట్టి ఒకసారి ప్రసంగం చేస్తే 3,000 మంది బాప్తిసం పొందారు. తర్వాత 5,000 మంది చేర్చబడ్డారు. చూసారా? అటువంటి ఆతృత, అటువంటి భక్తి, అటువంటి భయము కలిగి మనము దేవుడి గురించి మనము ముందుకు సాగాలి. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ఆయన సాయంకాలమున, ఉదయకాలమున, మధ్యాహ్నమున ఆయన 3 సార్లు దేవుని స్తుతిస్తున్నాడు. పాట ఇదివరకు పాడేవారు కదా. ఉదయకాలమున, మధ్యాహ్న సమయమున, సాయంకాలమున నిన్నే స్తుతింతు నిన్నే కీర్తింతు, స్తుతింతు నిన్నే కీర్తింతు అని పాట పాడాం. కష్టకాలమందున, సంతోష సమయమందున, అన్ని వేళలా నిన్ను నేను కీర్తింతును కదా. అలాగా కీర్తించాడు. కష్టంలో దేవుని కీర్తించాడు. తరుగుతుంటే, కుమారులు తరుగుతుంటే, సౌలు తరుగుతుంటే ఆయన దేవుణ్ణి స్తుతించాడు కదా. మనం స్తుతించలేం అలా. ఆయన అంటాడు 122వ కీర్తన 1వ వచనంలో, చదవండి.
122వ కీర్తన. యెహోవా మందిరమునకు వెళ్ళుదుమని యెహోవా మందిరమునకు వెళ్ళుదుమని జనులు నాతో అనినప్పుడు నేను సంతోషించితిని. నేను సంతోషించితిని. మనలో ఉందా సంతోషం? ఏమండి చూసారా? ఆయన లక్షణాలు, గుణ లక్షణాలు కనుక మనం తీయగలిగితే బైబిల్లోంచి, అందుకే దేవునికి ఇష్టానుసారుడు అయ్యాడు దావీదు అని మనకి అర్థమవుతుంది. ప్రియా సహోదరి సహోదరులరా, 139వ కీర్తన 23, 24 వచనాల్లో ఏమంటాడంటే, మనం కూడా అలాంటి ప్రార్థన చేస్తే దేవుడు ఖచ్చితంగా మన ప్రార్థన ఆలకిస్తాడు. దేవా, నన్ను పరిశోధించి నా హృదయమును తెలుసుకొను. నా హృదయమును తెలుసుకునుము, నన్ను పరీక్షించి నా ఆలోచనను తెలుసుకును. నీ కాయస్కరమైన మార్గం ఏదైనా నా యందున్నదేమో చూడుము, నిత్య మార్గమున నన్ను నడిపించుము. ఎప్పుడేం చేసాము ఈ ప్రార్థన? చూసాను, దావీదు కీర్తనలు ప్రతిదీ కూడా ఓ గొప్ప ప్రార్థనలు మనకు నేర్పిస్తాయి. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. 119వ కీర్తన 164 వచ్చిన చదవండి. 119, 164. నీ న్యాయ విధులను బట్టి నీ న్యాయ విధులను బట్టి దినమునకు 7 మారులు ఎన్ని మార్లట? 7 మార్లు. చూసారా? 7 మార్లు ఏం చేస్తున్నాడట? నేను నిన్ను స్తుతించుచున్నాను. స్తుతిస్తున్నాడట, స్తుతిస్తున్నాడు. దినమునకు 7 మార్లు కదా. దానియేలు గారు కూడా ముమ్మారు ప్రార్థన చేసేవాడట. కానూన్ ఎటువంటిదంటే అక్కడ ఎట్టి పరిస్థితుల్లో ప్రార్థన చేయకూడదు. చేస్తే సింహాల బోన్. అయినప్పటికీ దాన్ని పక్కన పెట్టాడు, దేవుడి సన్నిధిలో ప్రార్థన చేశాడు. మరి మనం చేయగలం అలాగే? భయపడుతూ ఉంటాం ప్రతిదానికి కదా, భయపడుతూ ఉంటాం. భయం అనేది అసలు మన జీవితంలో ఉండకూడదు. దేవుళ్ళు మనం ఉంటే ఆ భయం మన దగ్గరికి రాదు కదా. ఒకవేళ భయపడితే ఉరి వస్తుందట. సామెతల గ్రంథము 29వ అధ్యాయం 25వ వచనం కనుక మనం చూడగలిగితే ముగించేస్తాం. భయపడుట వలన మనుషులకి ఏమొస్తుందట? భయపడకపోతే తర్వాత వచ్చిన చదువు, యెహోవా యందు నమ్మిక ఉంచువాడు ఎలా ఉంటాడట? సురక్షితంగా ఉంటాడు. నమ్మిక ఉంటే సురక్షితంగా ఉంటాడు, భయపడుతూ ఉంటే ఏమండి. అందుకే కీర్తనకారుడు అంటాడు దావీదు, 10,000 మంది నా ఇల్లు చుట్టినా కూడా నేను సురక్షితంగా ఉంటాను అంటాడు. కాబట్టి ప్రియా సహోదరి సహోదరులరా, ఆయన రోజుకి 7 మార్లు దేవుణ్ణి స్తుతించినట్లుగా మనం చూస్తున్నాం. అందుకే దేవునికి ఇష్టానుసారుడిగా ఉన్నాడు. ఆయనలో ఏ కపటం లేదు. ఆఖరిగా ఒక వచనాన్ని మనం చూసుకుని ముగించుకుందాం. సమూయేలు మొదటి గ్రంథం 18వ అధ్యాయము 14వ వచనం 15వ వచనం చదవండి. సమూయేలు మొదటి గ్రంథము. మరియు దావీదు ఏ విషయాల్లో? సమస్త విషయాలలో సుబుద్ధి కలిగి ప్రవర్తింపగా ఎప్పుడైతే సుబుద్ధి కలిగి ప్రవర్తిస్తున్నాడో యెహోవా తోడుగా ఉన్నాడట కదా. యోసేపు కూడా దేవుడికి ఇష్టడుగా ఉన్నాడు కాబట్టి ఆయన జైల్లో ఉన్న దేవుడు తోడుగా ఉన్నాడట. ఎప్పుడైతే మనం భయభక్తులుగా ఉంటామో, మన హృదయ శుద్ధితో ఉంటామో, దేవుడు మనతో ఉంటాడు, మన కార్యాలు సఫలపరుస్తాడు. పేతురు గారు జైల్లో ఉన్నారు, దూత వెళ్ళి బయటికి తీసుకొచ్చి. పౌలు గారు జైల్లో ఉన్నారు, సరసాలు బద్దలై. అంటే మన విశ్వాసం, మన భక్తి మనల్ని ముందుకు తీసుకొస్తుంది. అలా తీసుకురావాలంటే దుష్టత్వం విడిచిపెట్టాలి, ఏమండి, కపటం విడిచిపెట్టాలి, వేషధారణ విడిచిపెట్టాలి, దూషణ మాటలు విడిచిపెట్టాలి, అసూయ విడిచిపెట్టి పసిబిడ్డలా మనం ఉంటే యేసుక్రీస్తు ప్రభువు యొక్క ఆత్మ మన హృదయాల నుండి మనల్ని బలపరుస్తుంటుంది. అటువంటి కృప దేవుడు మనందరికీ దయచేయనుగాక. చిన్న ప్రార్థన. పరిశుద్ధుడా, ప్రేమ కలిగిన తండ్రి, దయగలిగిన ఆయన, మీ ఘనమైన నామానికి స్తోత్రాలు. కొన్ని నిమిషాలు మీ వాక్యాన్ని ధ్యానించాం ప్రభువా. మీరు దీవించండి, ఆశీర్వదించండి. వాక్యం మా హృదయాల్లో ఫలింపచేయండి. మా హృదయాలు పరిశుద్ధంగా పవిత్రంగా ఉండటానికి సహాయం చేయండి. హృదయ శుద్ధి గల వారు ధన్యులు, వారు దేవుని చూచెదరు అని ప్రభా మీ వాక్యం సెలవిస్తుంది. మేము హృదయ శుద్ధి కలిగి మీ సన్నిధిలో ప్రభా తండ్రి మిమ్మల్ని చూసేవారుగా, మీ కొరకు ఎదురు చూసేవారుగా, మేము అనేకుల కొరకు ప్రార్థించేవారుగా, విరిగినని హృదయం కలిగిన వారుగా ప్రభా, కన్నీటి ప్రార్థనతో ప్రభా సంఘం కొరకు మేము ప్రార్థించేవారుగా ఉండటానికి సహాయం చేయమని ప్రార్థన చేస్తున్నాం. అయినా మేము సంఘాన్ని విడవకుండా ప్రభా తండ్రి సంఘం కొరకు ప్రభా ప్రయాసపడేవారుగా,
నాయనా నీ సంఘంలో ప్రభా తండ్రి ఒక పాత్రగా, ఇష్టమైన పాత్రగా మేము వాడబడినట్లుగా ఉండటానికి సహాయం చేయమని, ఈ సంఘంలో మీరు దీవించి ఆశీర్వదించమని, ఐక్యత, సమాధానము, సంతోషము నాయనా, సహోదర ప్రేమ తండ్రి నేను సంఘంలో తండ్రి మీరు విస్తరింప చేయమని ఘనత, మహిమా, ప్రభావాలు మీకే చెల్లిస్తూ మా ప్రభువును ప్రియ రక్షకుడైన యేసుక్రీస్తు వారి శక్తి కలిగిన నామములో ప్రార్థించి పొందుకుని అన్న మా పరమ తండ్రి. ఆమేన్. అందరికీ వందనాలు.